ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది. అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెప్పినట్లు నడుచుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది. ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంటబడింది. పులి ఎంతో అందంగా బలంగా నిగనిగలాడుతున్న ఆవు చూడగానే అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది. ఇది గమనించిన ఆవు, ఆగు ఆగు పులిరాజ, నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించు. నాకు ఇంటివద్ద చంటిదూడ ఉంది. అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు. నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు. నీవు దయ తలిస్తే నేను వెళ్లి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకుంది. ఆవు మాటలకు పులి ఫక్కున నవ్వింది. ఓహో, ఎంత నమ్మకంగా పలుకుతున్నావు. చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్న పిచ్చిదాన్నా? చాలా ఆకలిమీదున్నాను. నీ మాయమాటలకి పడిపోయి నిన్ను వదుల్తాననుకున్నావా? అయ్యో పులిరాజ, నన్ను నమ్ము. నేనెప్పుడూ అసత్యమాడలేదు. నువ్వుదే తెలిస్తే వెళ్లి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చివస్తాను. నిన్ను మోసగించి నేను బతకగలనా? అయినా అసత్యపు జీవితం. నాకు ఏల ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడంకన్నా పుణ్యకార్యముందా? నన్ను నమ్ము. పులి ఆవు మాటలకు నవ్వి సరే వెళ్ళు, కాని మళ్లీ తిరిగిరాకపోయావో, ఈ రోజు కాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవో, అప్పుడు చెప్పుతా నీ సంగతి అంది. అంతమాటలకే సంతోషించిన ఆవు ఆగమేఘాలమీద ఇళ్లు చేరుకుని తన బిడ్డకి కడుపునిండా పాలిచ్చి, బిడ్డా, ఇదేనా ఆఖరి చూపు? మంచిదానిగా మసులుకో, బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు, తోటివారితో సఖ్యంగా ఉండు, గొడవలద్దు. జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడరాదు. సత్యాన్నే పలుకు, అది నీకు మేలు చేస్తుంది. అందరిలోకి మంచిదానువుగా పేరు తెచ్చుకో, జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకుని అడవికి బయలుదేరింది. అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది. ఆహా, ఈ ఆవు ఎంత నమ్మకమైనది! అన్న మాట ప్రకారం నాకు ఆహారంగా అవడానికి తిరిగి వస్తుంది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యమని అన్న ఈ ఆవు ఎంత గొప్పది! ఇలాంటి సత్యవంతురాలిని చంపితే నాకు పాపం తప్పదు అనుకుంది. ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాల, నువ్వు ఎంత సత్యవంతురాలివి! ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు. నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను. నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది. ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది. ఈ కథ యొక్క నీతి: నిజాయితీ, నమ్మకమే మనిషిని లేదా ప్రాణిని గొప్పతనం చాటిస్తాయి. శీర్షిక: నమ్మకమే మహోన్నతం.